దీని కాయలు ఎట్లా ఉంటాయో, ఎప్పుడు కాస్తాయో, వీటిని ఎప్పుడు నేను చూస్తానో మీకు చూపిస్తానా అని నాకైతే అదే ఆరాటం అనుకునే లోపల. ఇది ఏం చెట్టు అంటే మీఠా కరేలా. నేను హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన గింజల్ని పెట్టిన ఈ హైట్ వరకు వచ్చింది. హరహర మహాదేవ్. నమస్తే, నేను జయచంద్ర. సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు వారి వనవాస కాలంలో నివసించిన ప్రాంతమైన రామగుండం నుండి స్వాగతం మీ అందరికీ నా ఈ కొత్త వీడియోలోకి. టైం మధ్యాహ్నం 12 అవుతుంది. 12 గంటలకైతే మా దగ్గర వాతావరణం అయితే ఇట్లుంది. నీలి కలర్ ఆకాశంలో ఎక్కడ చూసినా తెల్లటి దూది పింజల్ లాంటి మేఘాలే ముందుకు గదులుతాయి, మంచిగా అనిపిస్తుంది. ఇంకా గాలి పెడుతుంది, గాలికైతే ఇట్లా చల్లగా మంచిగా అనిపిస్తుంది. చెట్లు కూడా అంతే సంతోషంగా ఊగినట్టు అనిపిస్తుంది వాటిని చూస్తుంటే. మేఘాలు అయితే మంచిగా ఇట్లా ముందుకు పోతున్నాయి. ఆకాశంలో అయితే సూర్య భగవానుడు తేపొకసారి మేఘాల వెనుకకు పోయి జాక్కుంటాడు. ఆయన బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇంక బగబగ మండుతాడు అనుకోండి. మొత్తానికైతే వాతావరణం అయితే మంచిగా ఉంది మా దగ్గర. మొన్నటి వరకు చిన్న పెద్ద వర్షాలు ముసుర్లతోని అంత ఒక రకంగా ఉండే, కానీ ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది. ఇంకొక కొద్ది రోజుల శ్రావణ మాసం ఉంది కదా, శ్రావణ మాసంలో వచ్చే మేఘాలు ఇట్లనే ఉంటాయి కావచ్చు. మంచిగా ఇటు చూసినా తెల్లటి మేఘాలు నీలి కలర్ ఆకాశంలో అయితే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం లంచ్ టైం అయింది. వంటకు సంబంధించినవి కొన్ని అయితే నేను పెంచిన చెట్లల్లో వెళ్తాయి, అందుకే అవి కోసుకుపోదామని అయితే బిల్డింగ్ పైకి వచ్చిన. చూపిస్తాను మీకు కూడా, చూడండి. ఈరోజు నేను మా వంట కోసం కోసుకునే ఆకుకూర. ఏం కూర అంటే ఇది చుక్క కూర. ఎంత మంచిగా పెరిగిందో. మొన్న కంటిన్యూగా వర్షాలు పడేసరికి అంత ఇట్లా కలర్ ఇట్లా అయిపోయింది. ఇంకా దానికి తోడు కొంచెం పురుగు కూడా వచ్చి ఉండే, ఆ పురుగు కోసలన్నీ తినేసింది చూడండి ఆకులు. ఇంకా మంచిగా అనిపిస్తుంది, మందంగా స్ట్రాంగ్ ఉన్నాయి, మంచిగా అనిపిస్తుంది. నిజంగా మనం పెంచుకున్న చెట్లే ఆకులైనా కూరగాయలైనా పువ్వులైనా ఏవైనా కోస్తే అయితే హ్యాపీ. అప్పటిదప్పుడు వండుకోవచ్చు. చూడండి, ఒక చిన్న కుండీలను అయితే ఇంత చుక్క కూర వెళ్ళింది. ఈరోజు ఈ పూటకైతే సరిపోతుంది అనుకోండి, మేమిద్దరమే కాబట్టి. కానీ ఫుల్ హ్యాపీ, ఎందుకంటే మనం పెంచుకున్న చెట్లే ఇట్లా ఆకుకూరలైనా కూరగాయలైనా కోసుకుంటున్నైతే హ్యాపీ. ఇంకా ఇది అప్పటికప్పుడైతే వచ్చి కోసుకొని పోతానా, మంచిగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా ఇట్లా ఇంటి దగ్గర స్థలం ఉంటే చెట్లు పెంచుకోండి, మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే సంతోషానికి సంతోషం, ఇంకా టైంపాస్, ఇంకా ఆర్గానిక్ ఫుడ్ కూడా తినచ్చు, ఎలాంటి కెమికల్ లేకుండా. ఇంకా నేను మీకు చూపిస్తా చూడండి. మా చెట్లకైతే కొన్ని అలచింతకాయలు కూడా ఉన్నాయి. ఇవాళ వీటిని కూడా కోస్తా, మంచిగా ఉన్నాయి. ఈసారి ఫస్ట్ కాసిన అలచింతకాయలు అనుకోండి ఇవి. ఇంకో కొద్ది రోజులైనా ఉంచవచ్చు, కానీ కాకపోతే మా దగ్గర వానర సైన్యం చాలా ఎక్కువ. నేను చూద్దాంలేని అనుకుంటే అవి కాయ లేకుండా మొత్తం చెట్టును కూడా తినేసే రకం. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, ఎర్రటి అలచింతకాయలు ఇవి. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన కష్టానికి తగ్గ ఫలితం అయితే తప్పకుండా లభిస్తుందని. బాగా పెద్దగా కాకపోయినా ఎంతో కొంత అయితే మనకైతే లభిస్తుంది. కష్టం అయితే ఎప్పుడు వృధా అవ్వదు, నేనైతే నమ్ముతా. చెట్టుకైతే ఫస్ట్ కాసిన కీరా దోసకాయ చూడండి ఎంత మంచిగా కాసిందో. ఇంకా దీనికి పూత కూడా ఉంది, ఇంకా పిందెలు కూడా చాలానే ఉన్నాయి, ఇంకా అట్లా లోపల కూడా ఉన్నాయి అక్కడక్కడ. కానీ ఏదేమైనా ఈ కాయను చూసినప్పుడైతే నిజంగా నా కష్టానికి ఫలితం అనేది ఈ దోసకాయ రూపంలో వచ్చిందా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. 1-2 రోజులు దీన్ని కొంచెం జాగ్రత్తగా కాపాడి అప్పుడు కోస్తా. మరి చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది, నాకు కొయ్య బుద్ధి అయితే లేదు, కానీ మంచిగా అనిపిస్తుంది. ఈ దోసకాయని ఇట్లా నా చేతిలో పట్టుకొని చూస్తాను అయితే నిజంగా నేనే నైది వండిచ్చిందని అనిపిస్తుంది. ఈ పైన కూడా ఒక పిందె కూడా చూడండి. ఇంక ఇక్కడ మా చిక్కుడు ఎట్లా కూడా చూడండి పూత కూడా వస్తుంది. ఇప్పుడే పూత అయితే స్టార్ట్ అయింది. ఇంకా నాకైతే ఈ చెట్లన్నిట్లలో బాగా సంతోషాన్ని హ్యాపీని ఇచ్చే చెట్టు అంటే ఇదే. దీని కాయలు ఎట్లా ఉంటాయో, ఎప్పుడు కాస్తాయో, వీటిని ఎప్పుడు నేను చూస్తానో మీకు చూపిస్తానా అని నాకైతే అదే ఆరాటం అనుకునే లోపల. ఇది ఏం చెట్టు అంటే మీఠా కరేలా. నేను హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన గింజల్ని పెట్టిన ఈ హైట్ వరకు వచ్చింది, కానీ మంచిగా అనిపిస్తుంది. ఈ చెట్టుని రోజు చూస్తే ఒక్కసారైనా. ఆకుకూరలు కోసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ కళ్యామాకు. పప్పులకి కళ్యామాకు మంచిగా అనిపిస్తుంది. ఈ ఎండ మాత్రం అమ్మో, ఇప్పుడు సూర్య భగవానుడు బగబగ మండుతాడు. ఎండకు చూడండి చుక్క కూర వాడిపోతుంది. తొందరగా ఇంట్లోకి వెళ్దాం. ఇది ఈరోజు మా చెట్లకి వెళ్ళిన చుక్క కూర, ఇంకా కొన్ని అలచదకాయలు. ఈ కొన్నిటిని ఏదైనా కూర వండినప్పుడు దాన్ని లేసేయచ్చులే అని కోసుకొచ్చిన, కానీ లేత ఎంత మంచిగా ఉన్నాయంటే చాలా సూపర్గా ఉన్నాయి.
ఇంకా ఇక్కడ పప్పు కూడా ఉడుకుతుంది. పప్పు స్టవ్ మీద సిమ్లో పెట్టే నేను బిల్డింగ్ పైకి వెళ్ళి ఈ వీడియో తీసిన. ఇంకా ఆకుకూర కూడా కోసుకొని వచ్చిన. వచ్చేలోపు చూడండి పప్పు కూడా మంచిగా ఉడికింది. నిజంగా ఇంట్లో కూరగాయలు పెంచుకుంటే అయితే ఇది ఒక మంచి బెనిఫిట్. అప్పటిదప్పుడు ఏది నచ్చితే అదైతే వండుకోవచ్చు. మా మమ్మ అయితే ఫుల్గా తినేది. మా పొలంలో అయితే కొంచెం అలకేటోళ్ళు పాలకూర, చుక్కకూర మంచిగా అనిపించేది. చుక్కకూర, కందిపప్పు. కూరకున్న ఒక మంచి స్పెషాలిటీ ఏంటిదంటే చూడండి, ఇట్లా మనం వేడి వేడి దాన్ని వేయగానే రంగు మారిపోతుంది. రంగు మొత్తం మారిపోతుంది చూడండి. గ్రీన్ రంగు నుంచి వెళ్ళి ఇది ఒక డిఫరెంట్ కలర్లకైతే వచ్చింది. చుక్కకూర మొత్తం పప్పులు వేసిన తర్వాత గుర్తుకొచ్చింది. అరే నేను టేస్ట్ చేయలేదు కదా అని ఒక చిన్న ఆకైతే దీని నా కోసం మిగిలిపోయింది. ఆహా, లేదా చింత చిగురు తిన్నట్టు పుల్లగా మంచిగా ఉంది. అక్కడ కోసేటప్పుడు ఐడియా రాలేదు, పప్పులా వేసిన తర్వాత ఐడియా వచ్చింది. ఒక ఆకైతే టేస్ట్ చూసినా నిజంగా మంచిగా ఉంది. పప్పు తాలింపు అయితే అయిపోయింది. చుక్కకూర పప్పు అయితే రెడీ. తాలింపు పెట్టేసరికి వాసన అయితే ఎక్సలెంట్గా వస్తుంది. వేడి వేడిగా మధ్యాహ్నం భోజనం అయితే కంప్లీట్ అయింది. మా మౌలి గారు అయితే ఇప్పుడు లంచ్ చేయబోతాడు. ఆయనను అడిగి ఆయన రివ్యూ తీసుకుందాం ఈరోజు నేను వండిన చుక్కకూర పప్పు ఎట్లుందో. ఎట్లుంది మౌలి గారి పప్పు? అదేం పప్పు చెప్పు? కందిపప్పే. దాన్ని లేచిన వట్టి కందిపప్పు లాగానే కనిపిస్తుందా? ఏమాకు? కొత్తిమీర? ఏ నీకు ఐక్యూ లెవెల్ బాగానే ఉంది. ఆర్గానిక్. ఏంటిదంటే చుక్కకూర. మన కుండీలు ఉండే కదా, అదే చుక్కకూర. చుక్కకూరతో వాళ్ళ పప్పు ఆడిన బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. సింపుల్గా టేస్ట్గా మంచిగా ఉంది. చుక్కకూర పప్పు అయితే మస్తు మంచిగా ఉన్నది. నిజంగా ఆర్గానిక్ ఎంతైనా కూడా కెమికలే మంచిగా ఉంది. ఇంకా పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది పప్పుగా అయితే. ఇంకా కొంచెం ఆకు ఎక్కువైతే పుల్లగా అయ్యేది, కానీ కాకపోతే కరెక్ట్ క్వాంటిటీ అయితే మంచిగా సరిపోయింది. మౌలి గారు నిజమే, మీరు చెప్పింది. టేస్ట్ అయితే మంచిగా ఉంది, సూపర్ టేస్ట్ ఉంది. వేడి వేడిగా పప్పు అన్నం. అప్పడాలు కూడా మంచిగా ఉంది. ఇప్పుడు టైం అయితే సాయంత్రం అయితే అవుతుంది. చూడండి ఆకాశంలో అయితే సూర్యాస్తమయ సమయంలో అయితే సూర్య భగవానుడు ఎట్లా దర్శనాన్ని ఇస్తాడో. మంచి లైట్ ఆరెంజ్ రెడ్డిష్ కలర్లోనైతే కనిపిస్తాడు. ఇంకా ఆయన ఆ రంగు అయితే ఇక్కడ ముందున్న మేఘాల పైన కూడా పడి రిఫ్లెక్ట్ అయ్యి ఆ చిన్న చిన్న మేఘాలు కూడా అదే రంగులో కనిపిస్తుంది. నిజంగా సాయంత్రం పూట ఈ దృశ్యం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఆకాశంలో. ఇప్పుడు నేనైతే ఈ మట్టిని టబ్బులల్లో ఇంకా బకెట్లలో అయితే నింపుతానా. ఎందుకోనంటే ఇంకా కొన్ని విత్తనాలు అలికేది ఉన్నది, ఇంకా కొన్ని చెట్లు కూడా పెట్టేది ఉన్నది. వాటి కోసం ఈ మట్టిని అయితే వీటిలో నింపుతానా. దాదాపు ఇప్పుడే కదా ఒక గంట క్రితం నుంచి వెళ్ళే కింద నుంచి అయితే మట్టి పైకి మోసుకొచ్చిన. ఇంకా దీనిలో మట్టి, ఇసుక, కొంచెం ఎరువు అన్నీ మిక్స్ చేసిన. అవన్నీ కిందనే ఉన్నాయి, కింద నుంచి పైకి మోసుకొచ్చిన. ఒక టబ్ అయితే నింపేసిన, ఇంకొక బకెట్ కూడా నింపేసిన. ఇంకా ఇది కూడా నింపాలి, మిగిలితే ఇంకొక బకెట్లు కూడా నింపుతా. నిజంగా ఈ చెట్లు పెంచాలి అనే అటువంటి ఆలోచన అయితే ఏదో ఒక్కసారితో చెట్లు పెడితే అయిపోతుంది అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఎప్పటికీ ఇది ఇంక లాంగ్ ప్రాసెస్, ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది ఈ చెట్లకైతే. మనం సీజన్ మారిన ప్రతిసారి ఇంకా పాత చెట్లు తీయాల్సి వస్తుంది, కొత్త కొత్తవి పెట్టుకోవాల్సి వస్తుంది, అప్పుడు మట్టి మారవలసి వస్తుంది, మళ్ళీ చెట్లు పెట్టడం. ఇది ఒక నిరంతర ప్రక్రియనే ఈ చెట్లు పెట్టడం అయితే.
అంటే నేను ఈ చెట్లు పెంచిన కాంచెలు నాకు తెలిసింది, అంతకుముందు నాకు కూడా తెలియదు, కానీ అనుకునేదాన్ని ఒకసారి పెడితే అయిపోతుంది కదా అని. కానీ కాదు, ఎప్పుడు ఏదో ఒకటి పని అయితే చేసుకుంటూనే ఉండాల్సి వస్తుంది. చెట్లను చూసుకున్నాడు, వాటికి గడ్డి తీసేయడం, వాటికి సరైన టైంలో ఇట్లాంటి ఎరువులు అవి వేయడం. ఓ నిజంగా మంచి పని ఇది, ఒక మంచి టైంపాసు మనకైతే. ఫిజికల్గా మెంటల్గా రెండు రకాలుగా మంచిది అనుకోండి. ఇంకా ఇట్లా కష్టపడి పని చేసుకుంటే ఏమవుతుందంటే మనం పెంచిన చెట్లకు ఆకుకూరలు కూరగాయలు వస్తాయి, ఆర్గానిక్ ఫుడ్ కూడా తినచ్చు. ఆనందానికి ఆనందం, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంకా మంచి టైంపాస్ కూడా నాలాంటి వాళ్ళకైతే. ఏంటి అంటే పాలకూర విత్తనాలు. ఈ పెద్ద టబ్బులను అయితే ఇప్పుడు పాలకూర విత్తనాలు చల్లుతానా, అందుకోసమనే ఈ టబ్బు నిండనైతే మట్టి నింపిన. ఈరోజు నేను పెట్టిన చెట్లు ఏంటి అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీని అయితే బుల్లెట్ మిర్చి అంటారు. కాసిన తర్వాత వెళ్తుంది మరి అది బుల్లెట్ మిర్చో లోకల్ మిర్చో కానీ. ఇంకా ఇదొకటి వంకాయ చెట్టు, పోయిన సంవత్సరం అది గింజలు పడి ఈ కుండీలలో నింబుల్సింది ఒకటైతే తీసి విడిగా పెట్టిన. ఇవేమో మన లోకల్ టమాటాలు. ఇంకా ఈ 2 కుండీలలో మాత్రం చెట్టు చిక్కుడు గింజలే తలికిన. కొత్త చెట్లకు పాత చెట్లకు అన్నింటికైతే నీళ్ళు పోసే పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజు నేను అలకాలనుకున్న విత్తనాలు అలకేసిన, పెట్టాలనుకున్న చెట్లను పెట్టేసిన. మంచిగా అనిపించింది. ఇప్పుడు టైం అయితే సాయంత్రం 7 అవుతుంది. చూడండి బీరప్పులు పూసినాయి. ఈ చెట్టుకు అయితే బాగా బీరప్పులు పూసినాయి, పైన వరకు మొత్తం అవే ఉన్నాయి. నిజంగా బీరప్పులను చూస్తేనైతే మంచిగా అనిపిస్తుంది. ఆహా, ఈ బీరప్పుల వాసన అయితే చిన్నప్పటి జ్ఞాపకాలు తీసుకుపోతాయి నన్ను అయితే. మేమైతే ఈ బీరప్పులతో బతుకమ్మ వేసుకొని ఆడుకునేది, మంచిగా అనిపిస్తుంది. ఆహాహా, మా ఊరికి తీసుకెళ్ళింది అనుకోండి ఈ బీర పువ్వు వాసన అయితే నన్ను మంచిగా అనిపిస్తుంది. బీర పూలను చూసినప్పుడు, గుమ్మడి పూలను చూసినప్పుడు. ఇవాళ సాయంత్రం పూటనైతే నాకు మా చెట్లతోనైతే మంచిగా గడిచిపోయింది. నిజంగా నేను అనుకున్న పని అయితే కంప్లీట్ చేసిన. ఈ రోజుకైతే కొన్ని చెట్లు పెట్టాలనుకున్నవి పెట్టేసిన, ఇంకా కొన్ని విత్తనాలు నాటాలనుకున్న నాటేసిన. మంచిగా అనిపించింది. నిజంగా మొక్కలు పెట్టడం అనేది అయితే నా దృష్టిలో అయితే ఒక అద్భుతం అనిపిస్తుంది, మొక్కలు పెంచడం కూడా. ఎందుకంటే అవి పెట్టిన తర్వాత ఏనుకొని గుర్లు వచ్చినప్పుడు, వాటికి చిన్న చిన్న మొగ్గలు వచ్చినప్పుడు, ఆ మొగ్గలు పువ్వులు అయినప్పుడు, పువ్వులు పిందులు అయినప్పుడు, ప్రతి మూమెంట్ అయితే నిజంగా చాలా వాల్యుయబుల్, వెలగట్టలేనిది అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది వాటిని చూసినప్పుడైతే, ఏదో చిన్నపిల్లల్ని పెంచినట్టు అనిపిస్తుంది. ప్రతిసారి ఆ మొక్కల్ని చూస్తేనైతే నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా రోజు కొద్దిసేపు అయినా కూడా నేనైతే మా మొక్కలతోనే టైం గడుపుతా. ఇంకా ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా మొక్కల్ని పెంచుకోవడం ఇష్టం ఉంటే మాత్రం తప్పకుండా పెంచుకోండి. నిజంగా ఆ హ్యాపీ అనేది అయితే మాటలల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం, అంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా మనకి టైంపాస్, మొక్కల్ని పెంచుకోవడం వలన ఆనందానికి ఆనందం, ఇంకా ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఫుడ్ కూడా తినచ్చు. ఇది నా సజెషన్ ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈరోజైతే నాకు ఇట్లా గడిచిపోయింది. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు అయితే బై, గుడ్ నైట్, టేక్ కేర్. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. నైట్ డిన్నర్ పని కూడా చేసుకునేది ఉన్నది. బై, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.